Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. సో అసలు మనం 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని, 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి, ఎన్ని పార్షియల్గా ఆక్రమణకు గురైనాయి, ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడాలని ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చా. 2014లో ఇక్కడ లేక్ లైవ్లో ఉంది. 2023కి వచ్చే వరకు మళ్ళీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసింది దాంట్లో. సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ 2014లో లేక్ అంతా కనిపిస్తాం. ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్, మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు, యాక్చువల్ ఇమేజ్. 2023కి వచ్చే వరకల్లా అయిపోయింది. అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్, ఇక్కడికి వచ్చేవారికి 2014లో లైవ్లో ఉంది. 2023కి వచ్చేవరకల్లా అంత అయిపోయింది, జస్ట్ కింద కెనాల్ లాగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాచుపల్లి విలేజ్ బాచుపల్లి 2014 లైవ్లో ఉంది. 23 కల్లా ఏం లేదు. నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ 2014లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో. 2023కి వచ్చే వరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది, కన్స్ట్రక్షన్ లేఅవుట్. ఇది చూడండి, రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి 2014లో లేక్ ఉంది. 23 కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది. క్లియర్? సేమ్ వే మండల్ గండిపేట్ పేరం చెరువు 2014లో లైవ్ ఉంది చెరువు, 23 కల్లా ఏం లేదా. 2014 గోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి 2014లో లైవ్ లేక్ ఉంది అక్కడ. 23 కల్లా వచ్చే వరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తాం. ఇన్ ద సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ 2014-2023. సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్. నెక్స్ట్ 2014 కీసరా మండల్ విలేజ్ రాంపల్లి 14లోను టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది. 2023 కల్లా వచ్చారు, లోపల అన్ని కన్స్ట్రక్షన్, మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్. అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎన్క్రోచ్ పార్ట్లీ 2014 నుంచి 2023 వరకు. ఈ లిస్ట్ అంతా ఇది. సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి. 14లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. 23 కల్లా వచ్చే వరకు మధ్యలో లేఅవుట్లు వచ్చేసినాయి, కన్స్ట్రక్షన్స్ పార్షియల్గా. అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది 14లో. 23 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్
కేసర మండల్ నాగారం టోటల్ ఫ్రీగా ఉంది 2014లో. 2023 కల్లా వచ్చేవరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండల్, నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి. చెరువు అంతా 2014లో లైవ్ ఉంది. 2023 కల్లా వచ్చేవరకు సగం ఓ పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గట్కేశ్వర్ మండల్ ఏంటది కాచువాని సింగారం, మొత్తం సగం పైన ఆక్యుపేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది. 2014లో ఏం లేవు. నెక్స్ట్ 2014లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది. 2023 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్. ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం. ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి. ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి పూర్వీకులు కట్టి మనకి ఆ తర్వాత కూడా మీకు 1 by 1 ఇలా చూపించుకుంటూ పోండి ఫాస్ట్గా, సో దట్ అన్నీ చూపించాలంటే షేర్లింగంపల్లి విలేజ్ మియాపూర్ గాడ్ టోటల్గా ఒక పక్క నుంచి ఎలా ఎంక్రోచ్ అవుతూ వచ్చారో బిల్డింగ్స్. Just I'm playing the slides, just have a look how it is getting encroached. So we have demarcated 4 categories from 0 to full, 0 to partially, partial to partial, partial to more partial. So these are the 4 categories actually we have demarcated by taking the satellite images. This just have a look. This cheruvu, it is there, but getting encroached in the top of here, this side. So similarly, we have demarcated within the ORR all the tanks we have listed out here according to the 4 categories. You see, this is a kind of example actually. It is getting partially affected. Similarly, this red marks wherever mentioned, these are the areas getting affected. Just one by one I'm playing. Have a look how the tanks are getting affected. These red marks, all these red marks are construction activities going on. From 2014 to 2023, up to yet we have studied. Yes, this is one kind of just example. Similarly, this is here. This is a partial from 0 to partly. We have mentioned, just have a below look here. This is mentioned 0 to partial. Okay. So this is Serlingampalli, Kavanapet, then Kothagura. Just I'm playing the slides. Have a look how the getting affected the tanks. This all red colors are partial encroached, 0 to partly. Then this is the example. This is partly to full, means partial to full encroachment. These are the list of the tanks. Yes, you see partially it is. It is Gandipet, sir. Gandipet, Puppalaguda. Puppalaguda. So the buildings Yes, sir. Yes, fully encroached. Yeah. From partial to fully encroachment. partial encouragement ఉన్నది. Yeah. Yes, sir. Yeah, partial to full encroachment. It is Kisra, sir. Mesal Malkarji district, Mandal Kisra, and village Nagaram. Nagaram. This is a Bedarwani Kunta. Okay. Then it is another example, Mandal Balapur and village Badangpet. Here this is the Mandal Medipalli and village Badupal. It is partial. Actual tank, some position is there, but in 2023 it is fully occupied. Similarly, this is one of the examples, Sherlingampalli, Gopanpalli village. This is the Alwal Mandal and village Macha Bolaram.
This is Bachupalli and village Bachupalli. Okay. And this is Rangareddy, Gandipet. It totally encroached. You see, just in the center of this tank, it is just there, just occupied. But finally, in 2023, it is totally occupied. Puppalgoda village. Okay. Yes, sir. This is Bandalagada Jagir, sir. It's a 302 written. Bandalagada Jagir. Mallagooda Jagir. Yeah. Huh? It's Mandal Gandipet, sir. Gandipet. Gandipet, Mallagooda Jagir. Yes, sir. Total buildings construction. Yeah, total constructed, sir. No, even in Gopanpalli kuda. Back, we'll go to back. Okay, fine. Next. Kistareddipet. Yes, sir. This is the Kistareddipet. It's a Kistareddipet. Sangareddy, Aminpur Mandal. Is fully occupied. Yes, fully occupied, sir. It's partially to full occupied. Mandal Gandipet, Narsingh. Yes, sir. This is the nursing Mandal. You see, the tank is just near to that It's actual fully road. occupied. Yeah, it is fully There is occupied. nothing now. And Okay. similarly, this is example Mandal Bahadurapur, village Bahadurapur. It is totally occupied. Either is a may make some ground or something. And Okay, they- next. Boduppal. This is Bodupallu, sir. Markaz, Boduppal. Medipalli, Fully sir. occupied and Fully, you sir. have the full layout there. Yeah, Construction. it's There fully nothing. occupied, sir. Huh? In 2014, it is there, sir. Some person is there, blue color. Ah. But in 2023, it is totally occupied. Okay. And the next. Similarly, sir, it is Kisra, sir, village Nagaram. It is Mechal Mandal and village is Godavali. Yeah. This is a typical Rajendra Nagar and Budbel. Okay. It is Mechal Markaji Kukadpalli. It is partially occupied, but you see in Allapuri totally it is been what is it? Construction activities are going on. Totally it is layout construction going on. Similarly, this is Aminpur Mandal, Kistareddipet. This is from Gandipet, Bandalagada Jagir. This is a district Rangareddy and Mandal Ballapur, and the village is Kurmalaguda. Kumarguda. Then ఇదేంటి గ్రౌండ్ చేసేసుకున్నారా గో బ్యాక్ యా బహదూర్పల్లి విలేజ్ yeah, ఇది ఏమైంది చెరువు it's a total, sir. It is coming playground, sir. It is ఆక్యుపైడ్ బై సమ్ ప్రైవేట్ yes, sir. That red color, blue color, sir. 2014, sir. It is there, sir. Some part is there, but in 2023, it is totally occupied, sir. ఏం చేశారు పార్క్ చేసేసుకున్నారు దాన్ని From partly to full, sir. కాదయ్యా Partially to ఏదో full. స్టేడియం లాగా చేసుకున్నట్టుంది Yes, sir. ఫుట్బాల్ కోర్ట్ ఎవరు ప్రైవేట్ పీపుల్ Yeah. Yeah. Then this is, you see, the tank is Sangareddy Pathan Cherbu and village is Pathan Cherbu. It's some kind of means imprint is available for the tank in 2014, whereas in 2023 totally it is occupied by this construction activity. Means totally మొత్తం this buildings household. వచ్చేసి. Yeah. నెక్స్ట్ Similarly, this is a Fatehnagar. Balanagar, Fatehnagar, sir. Yeah. It's a Hayatnagar Mandal and Bag Hayatnagar village. It totally occupied. Now we just came to the partial to more partial. Means already partially covered in 2014 and 2024. Again that means encroachment is going on. More and more that encroachment is going on. These are the list of the actually tanks within that category. This is one of the example. Just a bit. It's partial. It's more partial. You see that red color, that left side Abdullapuram Peta, then village Kuntulur. So slowly means the encroachment is going on. స్టార్టింగ్ Then this is one example. You see how the encroachment. You just compare the means the red area in the left side and the right red area. Then you will get the means impression how the tanks are getting means encroached more and more. Similarly, this is one of the example, Rangareddy district, Mandal Gandipet and village Manikonda Kasla. Okay.
Similarly, another Hyderabad Asif Nagar and Asif Nagar. This is the Asif Nagar area where the red color areas are more. Okay. Means these are the areas where the encroachment is going on now. Similarly, this is one of the example of Rangareddy, which is Balapur Mandal, and village is Nadargul. You see the 2014 image, the left side image. It is only just a small part of the encroachment that means they are just leveling that ground. Whereas in 2023, the construction sites are coming, the houses are coming, built up areas coming. Next. Then this is another typical example. Rangareddy is in Samsabad area, Gopanpalli Kalan, Gollapalli Kalan. Oh. Similarly, another example, just I am showing Hyderabad, Bandalaguda, this Bandalaguda village. సో వాళ్ళు కూడా పార్షియల్లీ స్లోగా ఎంక్రోచ్ Yes, అయిపోతూ వస్తాం. yes, sir. Partial to partial. Oh. Means partial already encroached in 2014. Again, up to 2022, the encroachment Slowly is they are going. coming inside. Yeah. Similarly, this is the Rangareddy Ibrahimpatnam, Adlivatla. You see the right color, this blue color is there, but in where the right side 2023, again within the blue color also that coming. Yeah. Similarly, this is This is Rangareddy, Balapur. Balapur Mandal, Balapur వెరీ village. క్లియర్ కేస్ Yeah. 2014 లో టోటల్ వేకెంట్ గా ఉంది చాలా వరకు. Yeah. Yes. 2023కి వచ్చే వరకు హౌ ఇట్ హెస్ బీన్ అంటే మోర్ దెన్ 50% More than 50%. Sir. Yeah. చెరువు ఆక్యుపై అయిపోయి బిల్డింగ్స్ కట్టేసుకుని Yeah, మంచిది. more. 59%, sir. Already given the percentage here also. Yeah. That year 2014 total area Next, go to 16.7. the next. Venkatapur. Similarly, for this is Balapur Mandal, village Venkatapur. Slowly that is encroachment is going. Yeah. Similarly, one of the typical example, Bandalaguda, again Bandalaguda village. వాళ్ళ కూడా Yeah. So this is 26.73%. It has been occupied till yet. Yeah. Out of the total slowly 36.98 they're coming inside. hectares. Yeah, we have mentioned the area also there. Yes. Similarly, this is the Next. Bandalaguda village Yeah. Mandal. Then this is Rajendra Nagar Mandal and village Katedan. This is Rajendra Nagar Mandal and village Gagan Pahad. Yeah. This is Serlingampalli village Chandanagar. Similarly, this is Ramachandrapuram village Bandalaguda village. This is Ramachandrapuram Mandal and village is Bandalaguda. Another example. This is Sangareddy district and village is Mandal is Raminpur and the village is Patelguda. You see the left side, just 2000 image, just the means the layout is going on. Whereas in 2023 image, if you compare, పటేల్ కూడా. yeah, Patelguda. Okay, next. Similarly, this is Aminpur and village is Aminpur. Good, next. And this is Pathancheru village. ఆ పటన్ చెరువులో పూర్తిగా Yeah, 46%. అండ్ దిస్ బొల్లారం Yes, it's a జిన్నారం మండల్ చెరువు Bolaram. Yeah, it's a Jinaram Mandal, Sangareddy district and village is Mandal. Bolaram. మీరు మండల్ చూడాలి, జిన్నారం, మీకోసమే ఇది. Right. So the percentage of is 51%. మియాపూర్. Then Miapur, this is the Serlingampalli Mandal. Village is Miapur. You see how the encroachment is going on. Yeah. Similarly, this is Serlingampalli Mandal and village is Madinaguda. The percentage of encroachment is going on. ఒకసారి ఇది చూడండి 2014కి 2023కి లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి అన్ని కన్స్ట్రక్షన్స్. దిస్ ఇస్ హౌ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. సో నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014 ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్. బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం FTL బఫర్ జోన్ వదిలేసేయండి.
బఫర్ జోన్ వదిలేసేయండి, కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తా ఉంటే పోతా ఉంది. ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కనపడకపోతే నష్టపోయేది ఎవరు? ఒక్క నిమిషం కమింగ్. నేను పూర్తిగా నాదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే ప్లీజ్. సో మేము మీ ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునేలా మనం బాగు చేసుకుందామని తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలు. సరే, మీరు అడిగారు ఇందా కూల్స్తారని. కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు. రైట్, అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు సరే ఏ నుంచి కట్టకుండా ఆపుకోవాలి కదా. కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవడు కట్టుకునే వాళ్ళు కట్టుకునేయండి, వదిలేద్దామనంటే ఫైన్. ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం. ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఇదేదో ఆయన కోసం తీసుకున్నది కాదు. ఇప్పుడు మాట్లాడే ఎవరు కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. నేను ఆ స్లైడ్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది.